నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కులగణనకి ఆర్ఎస్ఎస్ ఓకేనా, సిద్ధమేనా? ఎస్, సిద్ధమే. మాకేం ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేద్కర్ చెప్పేశారు 3 రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత. సో ఇప్పటిదాకా ఒక మీమాంస, ఒక శషభిష, ఒక డౌట్, ఒక సస్పిషన్, బీజేపీ స్టాండ్ ఎలా ఉంటే దానికి ఆర్ఎస్ఎస్ మద్దతు ఇస్తుందా లేదా, బీజేపీ రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కులగణనని వాళ్ళు స్వాగతించారు కూడా. ఏప్రిల్లోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయం మీద ప్రకటన చేశారు. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, మేము సానుకూలమే. బట్ ఎలా సానుకూలం, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనే దాని మీద బీజేపీ ఇంతవరకు ఎక్కడ ఓపెన్ కాల, మౌత్ ఓపెన్ చేయాల, టైట్ లిప్డ్గానే ఉంది, మాట్లాడకుండా ఉంది. బట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడింది కదా, మాకేమీ అభ్యంతరాలు లేవు, కులగణనకి ఓకే అని. జాతీయ స్థాయిలో కులగణన జరగాలి. కానీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది ఇక్కడ మాట్లాడుతూ? సునీల్ అంబేద్కర్ ఏం చెప్పారు, వారి జాతీయ అధికార ప్రతినిధి? వారు అనేది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ దీన్ని రాజకీయ ఆయుధంగా మాత్రం పార్టీలు మార్చుకోకుండా చూడాలి. చాలా సున్నితమైన అంశం ఇది. ఈ సున్నితమైన అంశంలో ఎక్కడ తేడా పడ రాకూడదు, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికే కనుక చూస్తే ఎన్డీఏ మిత్రపక్షాలు బీహార్లో మరి జనతాదళ్ యునైటెడ్, ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన గట్టిగా డిమాండ్ చేశారు కులగణన జరగాలని. అలాగే చిరాగ్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి, రామ్విలాస్ పాస్వాన్ గారి కుమారుడు, వారు ప్రస్తుతం దివంగతులయ్యారు, వారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీష్ కుమార్, ఈ 2 పార్టీలకి చెందిన నాయకులు వాళ్ళు అడిగారు కాబట్టి ఇది బహుజనుల డిమాండ్. సో చాలా స్ట్రాటజిక్గా బీజేపీయే వాళ్ళ చేత ఈ మాట అనిపించింది అనే ఒక అభిప్రాయం కూడా ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్లో లేకపోలేదు. కారణం ఏంటంటే, బహుజన సమాజ్ పార్టీ రేపొద్దున నోరెత్తి దేని మీద గందరగోళం చేయకుండా, సమాజ్వాదీ పార్టీ అల్లరి చేయకుండా, ఆ 2 పార్టీలని ఉత్తరప్రదేశ్లో కట్టడి చేయాలి అంటే అదేదో మన వాళ్ళ చేతే అనిపిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు కదా అని. దీనికి తోడు బీజేపీ వ్యూహం ఏంటంటే, కాంగ్రెస్ నోరు కట్టడి చేయాలి. రాహుల్ గాంధీ గారికి ఈ దేశ మూలాలు మీద పెద్దగా అవగాహన లేదనేది బీజేపీ అభిప్రాయం. ఉందని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ దాని మీద వేరేసారి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే ఆయన ఈ దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, వీటి మీద పెద్ద అవగాహన లేదు. రాయల్ ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి ఆ బ్రాటప్ అంతా నెహ్రూ కైండ్ ఆఫ్ ఐడియాలజీతోనే ఉంటారు. ఎక్కువగా ఏంటంటే ఈ సోషల్ మూమెంట్ని కోరుకునే నెహ్రూ తరహా విధానాన్ని ఆయన ఎక్కువ కోరుకుంటారు. కాబట్టి కులాల మధ్య ఐక్యత, కులాల మధ్య బాండేజీ, వీటి మీద ఆయన చదువుకోలేదు. కాబట్టి ఆయన ఏది పడితే అది మాట్లాడతారని బీజేపీ అంటుంది. వేరాస్ ఆయన అనేది ఏంటి, ఈ దేశంలో అట్టడుగున ఉన్న కులాలకి రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్లే ఈరోజు చాలా డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అన్నీ కూడా ఎంతో కొంత వాళ్ళు చదువు సంధ్యల్లోనూ ఉద్యోగాల్లోనూ ముందర ఉంటున్నారు. సో అందువల్ల కులగణన అవసరం కూడా. కేవలం 2% లేదా 3% ఉన్న హిందూ బ్రాహ్మణవాద ఆధిపత్య కులాలు, లేకపోతే ఆధిపత్య కుల భావాన్ని సొంతం చేసుకున్న శూద్ర కులాలు, సంపన్న శూద్ర కులాలు, వీళ్ళ ట్రాప్లో పడనీయరాదు ఈ వెనుకబడిన తరగతుల్ని. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, కులపరంగా చితికిపోయిన విస్మృత, విసర్జిత సామాజిక వర్గాల్ని కూడా కాపాడాలంటే కులగణన చేసి తీరాల్సిందే అని. కాంగ్రెస్ పార్టీ అల్టిమేట్ గోల్ ఏంటంటే దీని ద్వారా పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలి. అది ఆ డిమాండ్ కాంగ్రెస్ నుంచి చాలా బలంగా ఎందుకు బయటకు వస్తుంది అంటే, ఎలాగూ బీజేపీ ప్రాభవం కోల్పోయింది, వాళ్ళ మొత్తం వెలవెలపోయింది. యూపీ లాంటి చోట 40 సీట్లు కోల్పోయి. సో అందుకని ఇప్పుడు మనం గట్టిగా ఈ డిమాండ్ తెర మీద తీసుకొస్తే దేవుడా అంటూ ఈల్డయి ఎన్డీఏ ప్రభుత్వం కులగణనకి అనుమతిస్తుందని. సరే, ఏ తర్వాత బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా కళ్ళు తెరిచింది. సో ఎంతో కాలం ఈ డిమాండ్ని మనం తొక్కిపట్టలేం. ఇదేదో రాహుల్ గాంధీ ప్రయోజనాల కోసమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమో, మల్లికార్జున ఖర్గే గారి దళితవాద ప్రమోషన్లో భాగమో మనం దీన్ని చూడకూడదు, భాగంగానూ దీన్ని చూడకూడదు. ఖచ్చితంగా కులగణన చేద్దాం. ఎందుకంటే ఈ రోజుకు కూడా ఈ దేశ సంపద సృష్టించే వారిలో కీలక భాగస్వాములు అట్టడుగు వర్గాల వాళ్ళే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఎందుకంటే ఇక్కడ మనం వృత్తి కులాల గురించి మాట్లాడుకోవాలి. కమ్మరి, కుమ్మరి, అలాగే క్షురకులు, నాయి బ్రాహ్మణులు, అండ్ ఇంకా రజకులు,
అలాగే బోల్డ్ అన్ని వృత్తి కులాల మీద ఆధారపడిన వాళ్ళు ఈ దేశ ఎకానమీకి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత బలంగా వెన్నుదనుగా నిలబడ్డారు అనేది ఆర్ఎస్ఎస్ గమనించింది. ఆర్ఎస్ఎస్ అందుకనే వెనుకటి భావజాలం నుంచి తనను తాను సంస్కరించుకుంటూ వస్తుంది. ఆ రోజు ఉన్న నేపథ్యం ఏంటంటే, సరే సంఘటితంగా మనం హిందువులు సొంత దేశంలో మైనారిటీలుగా ఉండటం ఏంటి, మెజారిటీలకి హక్కులు ఉండాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ వచ్చారు. అందులో భాగంగా వాళ్ళు ఒక సుశిక్షితమైన వ్యవస్థను తయారు చేసుకున్నారు. ఈ వ్యవస్థ తర్వాత పొలిటికల్గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేసింది. పొలిటికల్గా చూస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ అంగం. సో రాజకీయంగా ఈ డివిజన్ అది. సరే మొత్తానికి అధికారంలోకి వచ్చారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రజా క్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రజాక్షేత్రంలో అత్యంత పెద్ద పొలిటికల్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభిలాషలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే పేదలు, నిరుపేదలు, దిగువ మధ్యతరగతి, అలాగే బిలో పావర్టీ లైన్, ఇలాంటి వాళ్ళందరూ సంఘటితం అయితే ఆ శక్తి వేరుగా ఉంటుంది. ఆ శక్తిని గమనించింది కాబట్టి బీజేపీ ఈరోజు కులగణనకి అనుకూలంగా అడుగులు వేస్తుంది. ఆర్ఎస్ఎస్ కూడా అనివార్యంగా వేయాల్సి వస్తుంది. ఆర్ఎస్ఎస్లో వచ్చిన ఈ మార్పుని మనం 2 కోణాలు చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఆర్ఎస్ఎస్ బేసిక్గా తన హిందూ భావజాలాన్ని మెజారిటీ హిందూ మనోగతాల మీద బిల్డ్ చేసుకుంటూ ఎమోషన్స్ మీద మనం ఖచ్చితంగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత భావోద్వేగాలతోటి ఇంకా ఎంతకాలం రాజకీయం చేయొచ్చు, వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవచ్చు. బట్ పొటెన్షియల్ థ్రెట్స్ మనకు ఉన్నాయి పక్క నుంచి. మనమేమో అంత శాంతంగాను సుభిక్షంగాను లేము. మన చుట్టుముట్టి అన్ని దేశాలని చైనా ఏదో ఒక రూపంలో ఆక్రమించేసింది. ఆర్థికంగా శ్రీలంకకి సపోర్ట్ చేసింది, అలాగే బంగ్లాదేశ్లో బేసులు పెట్టుకుంది, అండ్ పాకిస్తాన్లో బేసులు పెట్టుకుంది, అండ్ శ్రీలంక అయితే మన వేరే చెప్పనవసరంలా. సో ఇంత చుట్టుముట్టి ఇన్ని సంక్షోభాలు ఉన్న తర్వాత కేవలం ఒకే ఒక్క ఐడియాలజీతోటి హిందువులు, హిందూ భావజాలం, మెజారిటీ అనే భావజాలంతో ముందుకెళ్ళటం అనేది ఇది ఈ సమయానికి ఇది అనుకూలమైంది కాదు. ఎలా ఉంటుందంటే, 100 ఏళ్ల నాటు ఆర్ఎస్ఎస్కి అవసరం ఉందంటే ఒప్పుకోవచ్చు. ఆ రోజున్న పరిస్థితి కావచ్చు, హిందువుల్ని దారుణంగా ఊచకోత, అణిచివేత ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ అంటే రీసెంట్గా అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు జమ్మూ కాశ్మీర్లో పండిట్ ఫ్యామిలీస్ మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అవసరం ఉంది. బట్ పరిస్థితి మారింది. గ్లోబల్ విలేజ్గా ప్రపంచం ఎమర్జ్ అవుతున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ కూడా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సంకల్పించింది. రేపొద్దున ఆర్ఎస్ఎస్కి అట్టడుగు కులాల నుంచి, అలాగే నిరుపేద వెనుకబడిన తరగతుల నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్గా కొత్త నాయకులు అవతరించే అవకాశం ఉంది. ఆ సంస్కరణ అవసరం. ఏ పార్టీకైనా, ఏ వ్యవస్థకైనా, ఏ సంస్థకైనా సంస్కరణ అవసరం. టైంని బట్టి మారాలి. మారే క్రమంలో కుల గణనని ఆర్ఎస్ఎస్ స్వాగతించింది. సర్టన్లీ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఆర్ఎస్ఎస్లో ఆ రకమైన మార్పు రావాలి. లేకపోతే ఒక ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్గానే ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ మిగిలిపోయే ప్రమాదం ఉంది. బోల్డన్ని సేవా కార్యక్రమాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆర్ఎస్ఎస్ చేసిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ స్వయం సేవకులు రంగంలో నిలబడి దేశం మొత్తం మీద చేసిన మంచి వర్క్స్, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ గుర్తు చేసుకుంటూ మారే కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ కులగణనని రాజకీయంగా తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ఉన్న ఒక సాఫ్ట్ పెడల్డ్ మెకానిజాన్ని ఆర్ఎస్ఎస్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం గుర్తించిందని సునీల్ అంబేద్కర్ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూద్దాం, ఆర్ఎస్ఎస్లో కూడా ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో పరిడవిల్లుతుంది. వెనకటి ఫండమెంటలిస్టిక్ ధోరణి నుంచి వాళ్ళు కొంత లిబరలైజ్ అయ్యి దేవుడి దగ్గర నుంచి సామాన్యుడి దాకా, జనాల దాకా వస్తారని మనం కూడా ఆశిద్దాం.